హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే నేను ఒక కొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇదే మినియేచర్ థ్రెడ్ మిల్. మన ఆల్రెడీ రిపీటెడ్ కస్టమర్ అనమాట. నేను ఆల్రెడీ ఒక మినియేచర్ థ్రెడ్ మిల్ చేశాను, కాకపోతే అది ఈ సైజులో ఉండేది. ఇప్పుడు దాన్ని ఈ సైజులో చేశాను. సేమ్ కస్టమరే చేశారనమాట, మనకు ఆర్డర్ ఇచ్చారు. అండ్ కస్టమర్ ఏంటంటే తను కూడా కాంటెంట్ క్రియేటరే. మినీ గ్యారేజ్ అని ఉంటుంది అనమాట. తన వీడియో ఏంటంటే హాట్ వీల్ కార్స్ ఉంటాయి కదా, ఈ హాట్ వీల్ కార్స్ని థ్రెడ్ మిల్ మీద రన్ చేస్తూ తన కాంటెంట్ అనమాట. సో మీకు ఆల్రెడీ మన థ్రెడ్మిల్, ప్రీవియస్ థ్రెడ్మిల్ ఏ కాంటెంట్లో వాడారో మీకు ఆల్రెడీ చూపిస్తాను. సో ఇప్పుడు సెర్చ్ చేయడం కొంచెం ఇబ్బంది, నేను ఆల్రెడీ డిస్ప్లే పెడతాను చూడండి. సో చూసారు కదా మన థ్రెడ్మిల్, ప్రీవియస్ థ్రెడ్మిల్ ఏ రకంగా యూజ్ చేస్తాడో తను. సో సేమ్ టైప్ ఆఫ్ కాంటెంట్ ఈ థ్రెడ్మిల్ కూడా అతను యూజ్ చేస్తారనమాట. సో ఈ థ్రెడ్మిల్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఆ వీడియో మీరు ఆల్రెడీ చూడొచ్చు, పక్కన డిస్ప్లే అవుతుంది కదా. అండ్ అట్ ది సేమ్ టైం లింక్ కూడా ఇచ్చాను, మీరు లింక్ చూడొచ్చు. కన్స్ట్రక్షన్ అయితే సేమ్ టు సేమ్ అనమాట, కాకపోతే ఇది మినీ సైజ్ అనమాట. అదే మినియేచర్ థ్రెడ్మిల్, ఇది దానికే మినియేచర్ థ్రెడ్మిల్ అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ థ్రెడ్మిల్ మేకింగ్ క్లిప్స్ కూడా కొన్ని వస్తాయి. నా టాకింగ్ అయిపోయిన తర్వాత ఆ క్లిప్స్ అన్ని లైన్గా వస్తాయి, మీరైతే చూడొచ్చు. అండ్ ఇది ఏ రకంగా అసెంబ్లీ చేస్తున్నాను అనేది మెయిన్ ఇంపార్టెంట్, కాబట్టి అసెంబ్లీ వీడియో కంప్లీట్గా ఉంటుంది. సో గైజ్, బాక్స్ అయితే ఇది. సో చూస్తున్నారు ఇదంతా పీవీసీ అనమాట. ఈ బాక్స్ని ఏ రకంగా తయారు చేస్తున్నానని మీకు జంప్ క్లిప్స్ అయితే పెడతాను చూడండి. సో బాక్స్ అయితే ఈ రకంగా తయారైంది. అండ్ స్ట్రెంత్ కోసం నేనైతే ఈ క్లాంప్స్ అయితే యూస్ చేశాను, స్ట్రెంత్ కోసం అనమాట. యాక్చువల్లీ ఇవి మోటార్ ఫిట్టింగ్ క్లాంప్స్, ఇవి చాలా కాస్ట్లీ. బట్ స్టిల్ నాకు స్ట్రెంత్ కోసం నేనైతే కాస్ట్ గురించి ఆలోచించలేదు, స్ట్రెంత్ గురించి ఆలోచించి మాత్రమే నేనైతే మొత్తం క్లాంప్స్ పెట్టాను. అండ్ ఇటు సైడ్ అయితే అవుట్ సైడ్ కూడా క్లాంప్ పెట్టాను. సో దీనివల్ల ఏంటంటే మొత్తం ఒక పట్టుకొని హోల్డ్ చేసి ఉంచుతాను అనమాట, బాక్స్ ఎటు కదిలిపోకుండా. అండ్ బేసిక్ ఇంపార్టెంట్ పార్ట్స్ వచ్చేసరికి 12 volts డీసీ మోటార్ అనమాట. సో ఇది 10 kg 500 RPM, 10 kg టార్క్ అండ్ 500 RPM అనమాట మోటారు. అండ్ ఇదేమో స్పీడ్ కంట్రోలరు. ఈ స్పీడ్ కంట్రోలర్ కూడా నేను కంట్రోల్ సిస్టమ్ బయటకి ఇచ్చాను అనమాట. సో ఇది స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అడాప్టరు ఫీమేల్ పెట్టాను అనమాట. ఇక్కడ డీసీ 12 volts డీసీ అడాప్టరు ఫీమేల్ ఇక్కడ ఇచ్చాను. సో మేల్ అడాప్టర్ ఉంది. సో వర్కింగ్ టైంలో మేల్ అడాప్టర్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేసి మనం ఫంక్షనింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే తీసేస్తున్నాను. అండ్ కనెక్షన్స్ కూడా నేను ఇచ్చేసాను, మొత్తం మోటార్కి కనెక్షన్స్ ఇచ్చాను. అండ్ ఇదేంటంటే ఇది మన డ్రైవ్ ఎండ్ అనమాట. ఈ డ్రైవ్ ఎండ్కి నేను వన్ సైడ్ మోటార్కి ఫిక్స్ చేశాను, బోల్ట్ ద్వారా ఫిక్స్ అయితే చేశాను. సో చూస్తున్నారు కదా, ఇది వర్కింగ్ అనమాట. అండ్ ది అదర్ ఎండ్ ఏమో నేను బేరింగ్ యూస్ చేశాను. అండ్ ఈ రకంగా ఎందుకు ఇచ్చాను అంటే ఇది ఒక సైడ్ ఎండ్, ఇదేమో మోటార్కి ఫిక్స్డ్ అనమాట. సో ఇటువైపు ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఇటువైపు నేను మళ్ళీ దీన్ని ఏ రకంగా ఫిక్స్ చేయాలని థింక్ చేసి ఏం చేశానంటే ఒక చిన్న మెటల్ రాడ్ తీసుకున్నాను, థ్రెడెడ్ రాడ్ అనమాట. ఇటువంటిదే థ్రెడెడ్ రాడ్ తీసుకొని లోపల 2 nuts ఉంటాయి అండ్ బయట కూడా 2 nuts ఉంటాయి. సారీ, ఇది బోల్ట్. సో 2 nuts లోపల ఉన్నాయి, 2 nuts బయట ఉన్నాయి. ఇది ఫ్రీగా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా నేను గ్రూవ్స్ ఇచ్చాను చూడండి. సో బోత్ సైడ్స్ గ్రూవ్స్ ఇచ్చాను, ఇవి ఎటు కదలవు. వన్స్ ఫిక్స్ అయిపోతే ఎటు కదలవు అనమాట. సో మోటార్ ఫిక్సింగ్ కూడా చూడండి. మోటార్ ఈజీగా, అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే బెల్ట్ ఈజీగా మార్చుకోవాలి అని అనుకునేటప్పుడు ఏంటంటే ఈజీగా ఉండాలి కదా. సో
మోటార్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ రకంగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. మోటార్ మళ్ళీ ఇంకొక క్లాంప్ ఉంది, ఆ క్లాంప్కి ఫిక్స్ అవుతాయి. సో డ్రైవ్ ఎండ్ అయితే ఇది ఉందన్నమాట. సో సింపుల్ మోటార్కి ఒక పైప్, ఇది ఎలక్ట్రికల్ పైప్ అనమాట. ఎలక్ట్రికల్ పైప్ తీసుకున్నాను, ఒక సైడ్ మోటార్కి ఫిక్స్ చేశాను, ది అదర్ ఎండ్ అంటే బేరింగ్ ఇచ్చాను అనమాట లోపల. అండ్ ఇది సపోర్ట్ ఏమో ఒక థ్రెడెడ్ రాడ్ పెట్టి ఈజీ ఫిక్సింగ్ అనమాట. దీనికి పెద్దగా టెన్షన్ అయితే లేదు. అండ్ ఇది డ్రివెన్ ఎండ్ అనమాట. డ్రివెన్ ఎండ్ కూడా నేను బేరింగ్స్ పెట్టాను ఆన్ బోత్ సైడ్స్. దీని ఫిక్సింగ్ ఏంటంటే ఒక థ్రెడెడ్ రాడ్ తీసుకున్నాను. సో ఆల్రెడీ హోల్స్ ఉన్నాయన్నమాట. ఈ హోల్స్కి డైరెక్ట్ ఈ రకంగా అలైన్ అయిపోతుంది. అండ్ ఇటువైపు వచ్చేసరికి కొంచెం మనం చూసుకోవాలన్నమాట. చూసారా, వచ్చేస్తుంది కొంచెం. సో ఇది హోల్ నుండి బయటకు వచ్చి దీన్ని కూడా ఈజీగా నట్టు వేసిస్తే మొత్తం అయిపోయింది. సో ఈ రెండు ప్రస్తుతానికైతే ఇండిపెండెంట్గా ఉన్నాయి. సో వీటి మధ్యన బెల్ట్ వేసిన తర్వాత మనకి థ్రెడ్మిల్ మెకానిజం అయితే అయిపోతుంది. సో దానికి కూడా ఇంకొంచెం ఉందన్నమాట వర్కౌట్, చూపిస్తాను. సో బెల్ట్ ఏ రకంగా మార్చాలి, ఏ రకంగా ఫిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ ఎండ్ అయితే నేను తీసేసాను. సో బెల్ట్ని ఫిక్స్ చేసుకుంటున్నాను గైస్, చూడండి ఈజీ. ఈ బెల్ట్ కూడా ఏంటంటే క్యాన్వాస్ అనమాట, పెయింటింగ్స్ వేస్తారు కదా, ఆ క్యాన్వాస్ని నేను తీసుకున్నాను. ఇదైతే సాగకుండా అయితే మెటీరియల్ బాగుంది. సో దీని మీద నీట్గా స్ప్రే పెయింట్ అయితే బ్లాక్ పెయింట్ స్ప్రే చేసేసి అండ్ ఎల్లో లైన్స్ అయితే వేసుకున్నాను. సో ఈ రకంగా ఉంది థ్రెడ్ మిల్ యొక్క బెల్ట్. సో చూస్తున్నారు కదా, ఈజీ పెట్టేసి ఫస్ట్ ఈ మోటార్ని పెట్టేస్తాను అనమాట. ఈ ఎండ్ని ప్లేస్ చేసేస్తాను. సో ఇది కూడా చూసారా, కమ్ హియర్. సో ఇది కూడా నీట్గా ఈ గ్రూవ్స్లో ప్లేస్ అయిపోద్ది. కింద నుండి నేను నట్స్ వేసేస్తాను అనమాట. అవి వేస్తాను, తర్వాత వేస్తాను. సో ఇది ఈ ఎండ్. అండ్ కమింగ్ టు ది అదర్ ఎండ్. ఈ అదర్ ఎండ్కి వచ్చే ముందు ఏం చేయాలంటే, ఈ థ్రెడ్ మామూలుగా ఇలా ఉందనుకోండి, శాక్ ఉంటుంది. సో ఈ రకంగా ఉండకూడదు, మనకి స్ట్రైట్గా ఒక రోడ్ లాగా స్ట్రాంగ్ బేస్ ఉండాలి. కాబట్టి నేను ఏం చేశానంటే ఇంకొక పీవీసీ పీస్ తీసుకున్నాను అనమాట. పీవీసీ పీస్ తీసుకొని దాని మీద ఫోమ్ బోర్డు అంటించాను. ఫోమ్ బోర్డు ఎందుకంటే వెరీ స్మూత్ ఉంటుంది, ఇది కొంచెం రఫ్ ఉంటుంది, ఇది చాలా స్మూత్ అనమాట. సో అందుకని ఫోమ్ బోర్డ్ పెట్టాను. సో దీన్ని నీట్గా ప్లేస్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ క్లాంప్స్ పెట్టుకున్నాను అనమాట ఫిక్సింగ్ కోసం. సో నీట్గా ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత దీనికి ఫిక్సింగ్ ఏమీ అక్కర్లేదు. సో చూడండి ఒకసారి టాప్ వ్యూ. సో అలైన్ చేసుకుంటున్నాను అనమాట. క్లాంప్ హోల్స్కి అలైన్ చేసుకొని నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇవి పెట్టేస్తాను. ఇవాళ ప్లేస్ చేసి సరిపోద్ది, ఇవేమి మనకి అడ్డు రావు బెల్ట్కి. సో 4 bolts. సో చూసారా, స్ట్రాంగ్ బేస్ మనకైతే ఏర్పాటు అయిపోయింది. అండ్ ఇదేమో డ్రివెన్ ఎండ్ ఆల్రెడీ ఎలా ఫిక్స్ చేయాలో చెప్పాను కదా ఇందాక. సో ఇలా పెట్టుకున్నాను. ఆల్రెడీ వచ్చింది, ఈజీగానే వచ్చింది. జస్ట్ 1-2 times కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు, బట్ వన్స్ వాడితే ఈజీ అయిపోతుంది. వల్లా మన థ్రెడ్మిల్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. సో ఫైనల్గా ఏంటంటే నట్టు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇది మోటార్ ఫిక్సింగ్. అండ్ గైజ్ రిమెంబర్, వైబ్రేషన్ ఉన్న పార్ట్స్కి ఆల్వేస్ ఇది థంబ్ రూల్ అనమాట, డబుల్ నట్ వేయండి. సో ఎందుకంటే డబుల్ నట్ వేస్తే మనకి వైబ్రేషన్కి అది ఊడిపోయి పడిపోదు అనమాట. సో ఫస్ట్ ఒకటి ఫుల్ టైట్ చేసుకుని దాని మీద ఇంకొకటి డబుల్ నట్ వేసుకోవాలి. ఇది ఆల్వేస్ రిమెంబర్. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి, మూవింగ్ పార్ట్స్ దగ్గర, వైబ్రేటింగ్ పార్ట్స్ దగ్గర ఎప్పుడు డబుల్ నట్ వేసుకోవాలి. సో దట్ ఆ వైబ్రేషన్కి ఓడదు అనమాట. సింగిల్ నట్ వేసారా మీరు ఎంత టైట్ చేసినా కానీ ఊడిపోతుంది. సో గైజ్ నథింగ్ ఫ్యాన్సీ. ఇదేమో టాటా స్కై అడాప్టర్ అనమాట. 12 volt DC అవుట్పుట్ వస్తుంది. సో ఇది ఫిక్స్ చేస్తాను, స్విచ్ ఆన్లో ఉంది.
సో ఈ అడాప్టర్ జస్ట్ ప్లేస్ చేసాడు, ఓకేనా. సో ఆన్ చేశాను, సో చూడండి, ఆన్ అండ్ రన్. సో నేను యూజ్ చేసిన స్ప్రే పెయింట్ అయితే బాటిల్ ఇది. సో కంపెనీ ఏదైనా పర్లేదు, బట్ మ్యాట్ బ్లాక్ యూజ్ చేశాను. సో దట్ గ్లాసీ లుక్ రాదు మనకి, ఏంటంటే కొంచెం ఫ్యాక్టరీ మేడ్ లుక్ అయితే వస్తుంది మ్యాట్ బ్లాక్ యూజ్ చేయడం వల్ల. అండ్ చూసారు కదా, నేను ఆల్రెడీ ఫోమ్ బోర్డ్ అయితే కింద ప్లేస్ చేశాను. ఈ ఫోమ్ బోర్డ్ కూడా నాకు వైట్గా ఉంది. సో నేను ఏం చేశానంటే రన్నింగ్ టైంలో నేను స్ప్రే చేశాను అనమాట. సో దట్ ఏంటంటే అతుక్కుపోదు పెయింట్. నేను వన్స్ పెయింట్ చేసిన తర్వాత బెల్ట్ అండ్ బేస్ ఏంటంటే ఇండివిజువల్గా డ్రై అవుతాయి రన్నింగ్లో ఉండేటప్పుడు. సో ఆ రకంగా ఐడియా యూస్ చేసి నేనైతే ఈ ఫోమ్ బోర్డ్ యూస్ చేశాను. లోపలంతా మళ్ళీ వైటే ఉంది, ఎందుకంటే నాకు ఇదంతా ఫ్రిక్షన్ ఏరియా, ఈజీగా స్మూత్గా స్లైడ్ అవ్వాలి. పెయింట్ వేసిన తర్వాత ఆ స్మూత్నెస్ రాదు. సో ఇప్పుడైతే థ్రెడ్ బిల్ ఆన్ చేస్తున్నాను, చూడండి. సో ఇంకా మాట్లాడను, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది కాబట్టి నేనేం మాట్లాడను, మీరే చూడండి. సో యాజ్ పర్ కస్టమర్ ఏంటంటే చిన్న కస్టమర్ ఇవి పెట్టమన్నాడు అనమాట. చిన్న స్క్రూస్ అయితే ఇక్కడ పెట్టాను, ఏం లేదు. ఏంటంటే కార్ని ఇలాగా అటాచ్ చేసుకోవడానికి వాళ్ళు అడిగారు, సో అలా పెట్టాను. బట్ ఇప్పుడైతే నేను అలాగేమి అటాచ్ చేయట్లేదు. సో బేసిక్గా కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, కస్టమర్ ఏం చేయాలనుకున్నారు అనేది మనం ఇప్పుడు రీక్రియేట్ చేసి చూపిస్తాం. అండ్ సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ నా కాంటెంట్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. సో అండ్ గైస్ కామెంట్ చేయండి నా కాంటెంట్ ఎలా ఉందో. మీ కాంటెంట్ నాకు చాలా వాల్యుబుల్, మోర్ దాన్ సబ్స్క్రిప్షన్ కామెంట్స్ ఇంకా నాకు వాల్యుబుల్ అనమాట. సో థ్యాంక్ యూ, బాయ్ గైస్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.